అంటే ఏదైనా యాంటీ క్లైమాక్స్కి ప్రిపేర్ చేస్తున్నారా? లైక్ లిటరల్గా ఇది మాత్రం నేను ఆన్సర్ చేయకూడదండి. ఇది మాత్రం మీరు సినిమానే చూడాలి. FDFS మన ఇద్దరం కలిసి చూద్దాం. తప్పకుండా. 8:45. ఎనీవేస్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇట్ అపియర్స్ లైక్ చాలా హింట్స్, స్టోరీ చెప్పలేదు అంటున్నారు కానీ స్టోరీకి చాలా హింట్స్ అయింది అక్కడే ఉన్నాయనిపించింది. ఎనీవేస్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. యా ఆల్వేస్ అ గుడ్ ఫీలింగ్ అండి వెన్ యు ఆర్ దేర్. శేష్ గారు సార్ మీ సినిమాలో అంటే మీ స్క్రీన్ ప్లేలో ఏది కూడా ట్రైలర్లో చూసిన తర్వాత ఇలాగే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇచ్చే ట్విస్ట్లకి బ్రెయిన్ అలా టర్న్ అవుతూ ఉంటుంది. సో మరి ఇది చూస్తుంటే చాలా ఒక ప్రేమ కథ అంటున్నారు, స్ప్రింకిల్స్ ఆఫ్ యాక్షన్ అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. సో మీ నుంచి ఆ ట్విస్ట్లు అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి రావచ్చా? ఐ డోంట్ నో అండి. అంటే దిస్ టైమ్ వీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ ఆన్ ఫీలింగ్స్. కానీ ఒకటేంటంటే ఈ కథలో షనీల్ అండ్ ఐ వెరీ ఎర్లీ ఆన్ డిసైడెడ్, అండ్ అనురాగ్ సరి వాళ్ళు మార్నింగ్ ప్రెస్ మీట్లో అక్కడ బాంబే ప్రెస్ మీట్లో అన్నారు, వీ ఓపెన్ ద స్టోరీ లేయర్ బై లేయర్. సో ఒక చాలా రివీల్స్ ఉన్నాయి కానీ ఇది బ్రెయిన్ టీజ్ కాదు, ఫీలింగ్స్కి టీజ్ చేసే ఫిల్మ్. ఓకే, అయితే భోజ్పురి స్టార్ పవన్ సింగ్ని కూడా తీసుకున్నారు. ఏంటి ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్? Yeah, actually it's connected to a feeling I had interacting with Shanil అనమాట. వీళ్ళు ఫీజీ నుంచి అండి, అంటే ఒక 300-400 ఇయర్స్ బ్యాక్ ఇండియన్స్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ ఐలాండ్స్కి. సో వీళ్ళు మాట్లాడే భాష హిందీ, భోజ్పురి, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది. మురుకు హాయిగా అని అడుగుతారు వీళ్ళు. సో వీళ్ళు మాట్లాడుతూ దాంట్లో ఒక చిన్న భోజ్పురి ఫ్లేవర్ ఉండేది. అది సో వీళ్ళ కల్చర్లో ఉంది అది. సో రైటింగ్లో అది బయటకు వచ్చేది మాటికి. సో ఈ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్న ఫీలింగ్ పెట్టాలనిపించింది సినిమాలో, బికాస్ అది తన ఆథెంటిక్ హార్ట్లోంచి వచ్చే మ్యాటర్ అది. ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శేష్ గారు సార్ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది ట్రైలరు. కాకపోతే మీరు టీజర్ది చాలా బాగుండింది, ట్రైలర్ ఇంకా బాగుంది. కథ ఇందులో కథ మనం గెస్ట్ చేసేసాం కదా అనుకుని ఒక ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు నాలాగే ఒక ప్రేక్షకుడు అబ్బా నాకు కథ తెలిసిందని చెప్పి మా ఫ్రెండ్తో అంటే అలా అనిపిస్తుంది. కానీ ట్విస్ట్లన్నీ వేరే ఉంటాయి శేష్ సినిమాలు అనేది అందరూ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. నిజంగా కూడా ఆ కథలో మీరు నిజంగా డెకాయిట్ అవ్వాల్సి వచ్చింది అనేది మాత్రం అర్థమైంది సార్. నిజమేనంటారా? మీరు గెస్ట్ చేయబోయేవన్నీ కేవలం సినిమా ఫస్ట్ హాఫ్ అన్నారండి, ఆ తర్వాత మీకు సినిమా తెలియదు. అందుకే రవి గారు ఉంటే ఆ ట్విస్ట్లే అన్నీ వేరే ఉంటాయి. ఎప్పుడు కూడా నాకు రవి గారి స్క్రీన్ ప్లేలో ఆయన రైటింగ్లో చాలా ఇష్టమైంది. ఆయన మీతో పాటు ఎస్పెషల్లీ మీతో పని చేసినప్పుడు ఆయన పెన్ను చాలా వేగంగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది కూడా, బ్రిలియంట్గా. గైస్ చాలామందికి తెలియదు, ఒకటి చెప్పాలి. రవి సార్ నాకు లిటరల్గా అబ్బు రవి గారు హీజ్ మై గురు, అండ్ నాకు కెరీర్ ఉండటానికి మూల కారణం ఆయన. జస్ట్ మా కొలాబరేషన్స్ పంజా, క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, డెకాయిట్, గూఢచారి 2 ఇన్ని ఫిల్మ్స్ ఉన్నాయన్నమాట నేను కలిసి చేసినవి. ఇవి కాకుండా జనరల్గా ఆయన క్లాసిక్స్ రాసేసినవి, కిక్ నుంచి ఊపిరి దాకా బోల్డ్ రాశారు. సో హీస్ ట్రూలీ మై గైడ్ ఆన్ హౌ వీ షుడ్ డూ దిస్. అండ్ మీరు ఏవైతే ట్విస్ట్ లేయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో లేదా అప్రిషియేట్ చేస్తారో నా సినిమాల్లో, దానికి బిగ్ మూల కారణం అబ్బూరి రవి సార్. రవి గారు నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఎంత మంచి వర్డ్ చెప్పారు ఆయన. రవి గారి దగ్గర మీకు విపరీతంగా నచ్చే ఒక అంశం చెప్పండి సార్. ఐ థింక్ ఇప్పుడు ఆలోచిస్తుంటే జెన్యున్గా ఇప్పుడు నాకు స్టేజ్ మీద అనిపించిందండి, హీఈస్ వెరీ మచ్ లైక్ హరి ఇన్ ద ఫిలిం. మా మధ్యలో ఆఫీస్లో అబ్బు రవి గారు ఏం ఫీల్ అయినా బయటపడిపోతుంది, మొహం మీద కనిపించేస్తుంది, ఫిల్టర్ ఉండదు. సో చాలా సాఫ్ట్ అబ్బు రవి గారు. అండ్ ఐ థింక్ ఆ సాఫ్ట్ రేజ్లోకి మారిందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంగ్రాచులేషన్స్ అండి. శశి గారు, ట్రైలర్లో ప్రతి ఒక్కరు మహేష్ బాబులా ఫీల్ అయిపోతున్నారని ఉంది కదా, అది దేని గురించి వచ్చింది, ఏంటి మహేష్ బాబుని ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారు? ఆబ్వియస్లీ మహేష్ సార్ అంటే పర్సనల్ కనెక్షన్ కదండి, నాట్ జస్ట్ మేజర్ ప్రొడ్యూసర్ అనే కాదు. ఇప్పటికీ అందరికీ తెలిసిన ఫేమస్ స్టోరీ, నేను యూఎస్లో ఉన్నప్పుడు మురారి సినిమా చూడటానికి 2 hours వెళ్ళటం జరిగింది. సో ఇట్స్ ఆల్వేస్ అ సెంటిమెంటల్ కనెక్షన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫెల్ట్ రైట్ ఫర్ సమ్వన్ లైక్ హరీస్ క్యారెక్టర్. అంటే ఏంట్రా చిరంజీవిలో ఫీల్ అయిపోతున్నావు
ఏంట్రా మహేష్ బాబులో ఫీల్ అయిపోతున్నా ఇలా అంటూ ఉంటారు బయట. సో అది ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేయాలనిపించింది. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తేనే మ్యాక్సిమం హైలైట్స్ అన్నీ వచ్చేసినాయి ఈ ట్రైలర్లో. అంటే కొన్ని సినిమాలకి చాలా వరకు ట్రైలర్లో కంటెంట్ దాస్తారు, ఈ సినిమాకి చాలా వరకు కంటెంట్ రివీల్ అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఇంకా వాట్ హైలైట్స్ మనకి మిగిలి ఉన్నాయి ఈ సినిమాలో? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటి 2 రివ్యూలు చదివానండి. హీ డిడ్ నాట్ రివీల్ ఎనీ ఆఫ్ ద స్టోరీ, ఐ విష్ హీ రివీల్డ్ మోర్ స్టోరీ అని ఒకళ్ళు అన్నారు. సో సో మీరు ఎలా అంటే అలా. శశి గారు, ప్రస్తుతం ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, సినిమా ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు, ఏమైనా రిస్క్ ఏమైనా అనిపించలేదు? డెకాయిట్ ఈస్ ద సమ్మర్స్ ఫస్ట్ రిలీజ్. సమ్మర్ ఏంటి సార్? గోల్డ్ ఫిష్ అండి. ఎందుకు లేని వెళ్ళవన్నీ మళ్ళీ నన్ను ట్విట్టర్లో మళ్ళీ మీరే సార్, మీరు మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీరే సారీ చెప్పాలి మళ్ళీ. ఇందాక చెప్పారు కదా, అంటే నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటాను. యాక్చువల్లీ మీరు పవన్ గారికి బాగా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్ కదా. ఐ లవ్ పవన్ సార్ వెరీ మచ్. ఈ ట్రైలర్ ఏమైనా చూపించారా? లేదు సార్, లేదు చూపించలేదు. రీ రిలీజ్